ఒక్క నిమిషం ఇక్కడే ఉండమ్మా. వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు. వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు, వెంకీ బాబు. ఎవరండి మీరు? నేను రాజు వాళ్ళ అమ్మనమ్మా. ఇది వాడి చెల్లెలు సంధ్య. దానికి విపరీతంగా జ్వరం వచ్చి అల్లాడిపోతోంది. నా కొడుకు ఫ్యాక్టరీ నుంచి ఇంకా రాలేదు. ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. వెంకీ బాబుని కలుద్దామని వచ్చాను. కాస్త బాబుని పిలుస్తారా? ఇక్కడే ఉండండి, పిలుచుకొస్తాను. ఏం కాదమ్మా, తగ్గిపోతుందిలే. అమ్మా, ఏమైందమ్మా? బాబు, దీనికి మధ్యాహ్నం నుండి జ్వరంగా ఉంది. సాయంత్రం 6 గంటలకి రాజు వస్తానన్నాడు, రాలేదు. హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకుంటే నా దగ్గర చిల్లిగవ్వ లేదు బాబు. ఇదేమో చలి జ్వరంతో వణికిపోతోంది. ఏం చెయ్యాలో ఎక్కడికి వెళ్లాలో తెలియక నువ్వు ఇక్కడ ఉంటావని వచ్చాను బాబు. మంచి పని చేసావమ్మా. చెల్లి, నువ్వు భయపడకు, నేను హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఒకసారి వెళ్ళి కార్ కీసు నా ఫోన్ తీసుకురా. అలాగే బావా. అమ్మా, అన్నయ్య, చలిగా ఉంది. భయపడకమ్మా. ఈ అన్నయ్య దగ్గరికి వచ్చావు కదా, నేను మంచి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను. చిటికెలో నీ జ్వరం మాయమైపోతుంది. రాజు ఫోన్ కూడా పనిచేయట్లేదండి. 6 గంటలకి రావాల్సిన వాడు ఇంతవరకు ఇంటికి రాకపోవడం ఏంటి? అమ్మా, రాజు నీతో ఏం చెప్పలేదా? లేదు బాబు, కానీ కాలనీలో మిగతా వర్కర్లు ఎవరు కూడా ఇంటికి రాలేదు. ఏమందిరా వీడికి? షాక్ కొట్టి కింద పడిపోయాడండి. రే, ఇంకా ఏంట్రా చూస్తారు? తీసుకెళ్ళండి హాస్పిటల్కి, త్వరగా తీసుకెళ్ళండి. పట్టుకుంట్రా. పట్టండి. రే, ఇక నుంచి అందరూ పని ఆఫ్ చేయండిరా. లేబర్ ఆఫీసర్ కాల్ చేసి కంప్లైంట్ చేయండిరా. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నా? మా హక్కులని మాట్లాడుతున్నాం అండి. ఏంట్రా మాట్లాడది? నా కాలరా పట్టుకుంటా నువ్వు? మాట్లాడడానికి వదలనంటుంటే ఉదయం నుంచి కంటిన్యూగా మెషిన్ రన్ చేయడం వల్లే మా వాడు షాక్ కొట్టి పడిపోయాడండి. రాయ్, షాక్ కొడితే ఆ ట్రీట్మెంట్ కి డబ్బులు కొడతా, అంతేగాని లేబర్ ఆఫీస్ కు ఫోన్ చేశారా ఒక్కొక్కరికి ఊస్టింగ్ లెటర్ మొహాన కొడతానా. జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. పెద్దమ్మా, నేను నటిస్తాను. మనోడా రా, నువ్వు కూడా తిందువు గాని. నీ మనవడు తినేదానికి అంత తొందరే ఉండదులే నాయనా. పనా పాట. రెండూ లేవుగా ఇప్పుడు. తీరిగ్గా తర్వాత తింటాడులే. ముందు నువ్వు తిను. తాత, నేను ఇందాకే కాఫీ తాగానులే, కాసేపు ఆగి తింటాను. ముందు నువ్వు తిను, టాబ్లెట్లు వేసుకోవాలి కదా.
ఏంది చూస్తుండావు? పెట్టు. మొద్దు చట్నీ ఏంటంటే చప్పగా ఉంది. కారం లేదు, ఉప్పు లేదు. ఛీ! హలో అలివేలు మంగతాయారు, ఉప్పు కారాలు తక్కువ తింటేనే నీకు మంచిదమ్మా. ముఖ్యంగా ఒంట్లో అహంకారం ఉన్న నువ్వు, కారానికి ఉపకారం మీనింగ్ తెలియని నువ్వు ఉప్పుకి దూరంగా ఉంటేనే చాలా మంచిది. చూసినావా నాయనా నీ మనవడు నా ఎదురుగ్గానే నా బిడ్డని ఎట్టా మాట్లాడుతుండాడో? వాడి పెళ్ళం ఆరోగ్యం గురించే కదమ్మా అలా మాట్లాడుతున్నాడు. హా, ఇట్ట వెనకేసుకు రావడానికి మాత్రం ఏం తక్కువ లేదు. One, two, three. ఫోన్ వచ్చేసింది. ఇప్పుడు టిఫిన్స్ కంటే వేడిగా వీళ్ళ గుండెలు మండిపోతాయి. ఎవరమ్మీ ఫోను? పెద్దనం చేస్తున్నాడు మమ్మీ.